మిక్సింగ్ బౌల్లోకి 2 చెంచాల ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను. వేడివేడి అన్నం తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో ఇలా మెదిపేసుకుంటున్నాను. ఎండాకాలం కదండి, ఈ ఎండాకాలంలో స్పెషల్గా ఈ కర్డ్ రైస్ని తినాలి, చాలా మంచిది. నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి మా హస్బెండ్కి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నంని బాగా ఇలా మెదిపేసుకొని అందులోకి 1 కప్పు పెరుగు వేసాను, అలాగే కొన్ని నీళ్లు వేసేసాను. ఇప్పుడు పెరుగు ఈ నీళ్లు అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇది దేవుడికి ప్రసాదం కింద కూడా దద్దోజనం కింద పెడతారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే కొన్ని ఫ్రెష్ పాలు అయితే యాడ్ చేశాను, 1 కప్పు, అంటే వేడి చేసిన పాలు. ఆ పాలు వేసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసిన కాబట్టి అన్నంలో ఉప్పు వేయలేదు. ఫైనల్గా పోపు వేస్తున్నాను. కడాయిలోకి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసినాను. ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసేసాను. ఒక ఎండుమిరపకాయని తుంచి వేసాను. సో ఫైనల్గా ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నాను, ఒక చిటికెడంతా. పోపు బాగా వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత కొంచెము కొత్తిమీర తురుము కూడా వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా అన్నం పైన వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ ఎండాకాలంలో స్పెషల్గా లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, అండ్ కావాలంటే డిన్నర్లో కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు బాక్స్లోకి వేసేస్తూ ఉన్నాను. సో ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్ వచ్చేసి ఇది. మేము మధ్యాహ్నం కూడా ఇలాగే చేసుకొని తిన్నాము. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. బాయ్.